భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 18/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష ద్వాదశి గురువారం. ఈరోజు ద్వాదశి రాత్రి 12:25 వరకు, పుష్యమి నక్షత్రం ఉదయం 8:59 వరకు, అనంతరం ఆశ్లేష నక్షత్రం. వర్జన్ రాత్రి 9:42 నుండి 11:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:45 నుండి 3:33 వరకు, సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:59, అమృత గడల ఉదయం 9:54 నుండి 10:42 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, సాయంకాలం 4 గంటలు 5 గంటల వరకు శుభకాలం. శివయోగం రాత్రి 12:37, కౌలవకరణం ఉదయం 12:56, తైతుల కరణం రాత్రి 1:15 వరకు. నిన్న ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు ఈరోజు ద్వాదశి పారాయణ చేసుకోవాలి. అన్ని విధాలుగా అనుకూలం. పితృపక్షాలు కాదు, పితృపక్షాల్లో ద్వాదశి రోజులు పితృదేవతల ప్రీతిగా తిలతర్పణాలు, బ్రాహ్మణ భోజనం, అలాగే స్వయంపాకం, సాహిత్యం, ఇలా బ్రాహ్మణ సమారాధన, పితృదేవతల శాంతి కోసం ద్వాదశి లేదా అమావాస్య చాలా ప్రీతికరమైన రోజులు కాబట్టి చేసుకుంటే చాలా అనుకూలం. ఏకాదశి ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశి వెళ్లకుండా, ద్వాదశి రాత్రి 12:25 వరకు ఉంది కాబట్టి మధ్యాహ్నం 12 దాటిన తర్వాత వెంటనే ద్వాదశి పారాయణ పూర్తి చేసుకోవాలి. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. విద్యా విషయాల్లో ముందడుగు, ధనయోగం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుంటే మంచిది. వృషభ రాశి. వృషభ రాశి వారికి రుణముల కోసం ప్రయత్నాలు, భంగపాటు, మానసిక విచారం. లక్ష్మీ విష్ణు సహస్రనామ పారాయణ, మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ దర్శనం మేలు చేస్తుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు అనుకూలం. విందు వినోదాల్లో పాల్గొనుట, దత్తాత్రేయ ఆలయ దర్శనం కానీ, దత్త చరిత్ర పారాయణ కానీ మీకు మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అనవసరపు ఖర్చులు, ప్రయాణాలు అధికంగా ఉంటే అధిక దుబారా అయ్యే అవకాశాలు. దుర్గామాత ఆలయ దర్శనం, దుర్గా పూజ, కుంకుమ ధారణ కూడా మీకు మేలు చేస్తుంది. సింహరాశి. కార్యసిద్ధి, బంధుమిత్రుల కలయికలు కానీ అనుకోని పరామర్శలు ఉండే అవకాశాలు. హనుమాన్ చాలీసా పారాయణ, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కూడా మీకు చాలా అనుకూలం. కన్యా రాశి. దూర ప్రాంత ప్రయాణాలు, స్త్రీమూలక వివాదాలు ఉండే అవకాశాలు. సూర్య ఆరాధన చేయడం మంచిది. తులారాశి. గృహ వాహనాల కోసం ధనము వెచ్చించుట కానీ ధనలాభం, కొంచెం శ్రమ అనంతర ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. లక్ష్మీ పూజ లేదా గో సేవనం చేయండి. గోవుకి గ్రాసం ఇవ్వడం, గోవుని సేవించడం అనే విధాలుగా అనుకూలం. వృశ్చిక రాశి. శారీరక అనారోగ్య సమస్యలు, దేవాలయ దర్శనాలు ఉంటాయి, కొంచెం అనుకూలంగానే ఉంది. దైవ ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, ఆలయ దర్శనం కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. ధనస్సు రాశి. నిరుద్యోగులకు శుభవార్తలు వినుట, ఆనందము, మేధా దక్షిణామూర్తి యొక్క స్మరణ, స్తోత్రపారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. మకర రాశి. చిరు వ్యాపారులకు లాభాలు, రావలసిన బాకీలు వసూలగుట, లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ దర్శనము, ఆరాధన కూడా మీకు చాలా అనుకూలం. తదుపరి కుంభరాశి. ప్రయాణాలు, అలసట, శ్రమ అనంతర లాభాలు ఉన్నాయి. ఇష్టదేవత ఆరాధన దర్శనము కూడా అనుకూలం. మీనరాశి. పరామర్శలు, బంధు సంగమము, విచారము, అనుకోని బాధలు, మానసిక అశాంతికి గురి అవుతారు. కొంచెం ఇష్టదేవత ఆరాధన, హనుమాన్ చాలీస, ఆంజనేయ స్వామి ఆరాధన, సింధూరాన్ని ధరించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది.